ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 26వ అధ్యాయము వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్పనారంభించెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంహాదమును చెప్పుచూ ఇట్లనెను. తమ ఎదురుగనున్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకుడును ఆ దివ్య పురుషుని చూచి, ఓయి నీవెవరవు? నీకిట్టి దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పుమని అడిగెను. శంకుడిట్లడగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్పనారంభించెను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమున నుండు బ్రాహ్మణుడను, కుసీదుడను ముని యొక్క పుత్రుడను, మాటకారిని, రూప యవ్వనములు విద్య సంపదలు కలవని గర్వించువాడను, చాలామంది పుత్రులు కలరని అహంకారము కలవాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారం చేయుట నిత్యకృత్యములు. జనులు ఆక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించడి వాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలోనున్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వారిని వివరించుచుండెను. స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరును కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలెనని వేడుక పడితిని. తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచూ సభలోనికి ప్రవేశించి తిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటు ఇటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించి తిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని, మరణించి తిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను సీసముతోను నిండి ఉన్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి 84 లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు తొర్రలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములుంటిని. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును ఏ విధముగాను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందరు కదా. స్వామి, సజ్జనులు దయావంతులనగు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా. స్వామి, నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరవకుండునట్లును అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సహాయపడినట్లుగా ధన మదము కలవారికి దరిద్రులు, మంచి నడవడిక గల సజ్జనుల సహవాసం మాత్రము సదా ఉండవలేను అని ఆ దివ్య పురుషుడు శంఖముని బహు విధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వాని మరింత పవిత్రునిగా గావించెను. ధ్యానస్థిముతుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయి, వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీయు పోయినవి. నీవు దశార్ణ దేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రాదులను చక్కగా చదివి ఇందువు.
పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యములందు ఇష్టము కలవాడై విష్ణు ప్రియములగు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు. సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయన భయపడకుము, నీకు నా అనుగ్రహమున శుభము కలగగలదు. హాస్యముగ గాని భయమున గాని కోపము వలన గాని ద్వేష కామముల వలన గాని స్నేహము వలన గాని శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములు నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలేను. శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తినందుదురు, ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు, అధిక ధనమును రూప యవ్వనములను కోరడు. శ్రీహరిని ఒక మారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుని దయాలుగును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము. ఆవున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడు నగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంకుడు దివ్యరూపధారి నిర్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరల శంకునితో ఇట్లనెను. శంఖ మహాముని, దయాస్వభావం గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞనంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయును ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మ ముహూర్తమును లేచి కాలకృత్యమును నెరవేర్చి సంధ్యావందనాధికములు చేసి శ్రీహరిని పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామాయను 2 అక్షరాల మంత్రమును ఉపదేశించెను. నాయన, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే నుత్తమము. అట్టి భగవన్నామములన్నింటికంటే సహస్రనామములు ఉత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామం ఒక్కటియే సమానము. కావున రామనామము చే నిత్యమును జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికియున్నంత వరకు ఆచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి నందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళెను. వెళ్ళుచున్న శంఖముని విడుచుట బాధాకరముగా ఉండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచూ వానినే తలచుచూ దుఃఖాతరుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను. అడవిలో దొరకు వెలగ మామిడి పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు చందనము గొడుగులు విసనకర్రలు మున్నగు వానినిచ్చు బాటసారులను అనేక విధములుగా సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీకి మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సరస్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపమునాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యెను. పుట్టలు
కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపమును ఆచరించుచుండుట వలన వారిని వాల్మీకి ముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వారిని చూచి నాట్యకర్త యొక్కతి మోహించి వారిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వ కర్మ బంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతుడు శంకుని పాదాలను మున్నగు వానిని దుర్బుద్ధితో అపహరించి వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందుదురు, ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణము 26వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.